ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ? మన సాయినాథుని దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృపా కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు సాయినాథుని సందేశం ఏంటి అంటే కనుక, బిడ్డ నీకోసం మంచి సమయం రాబోతుంది, నిన్ను వెతుక్కుంటూ నీ బంధం రాబోతుంది కనుక ఈ మంచి సమయాన్ని అలాగే ఈ మంచి సందేశాన్ని విడిచిపెట్టుకోవద్దమ్మా అని అంటూ ఉన్నారు. ఈ సందేశంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటో, సాయినాథుని మనకు ఏమి సందేశం ద్వారా మనకు తెలియజేయబోతున్నారో, మాటల్లో ఏమిటో పూర్తిగా అర్థం ఏముందో తెలుసుకుందామండి. అంతకంటే ముందుగా మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైతే చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని, మీకు వీడియో అయితే నచ్చినట్లయితే కనుక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరికొంతమంది సాయి బిడ్డలకు షేర్ చేయండి. మరి బాబా వారి సందేశం గురించి తెలుసుకుందాం. బిడ్డా, నీకు మంచి సమయం ఆసన్నం కాబోతుంది. ఈ మంచి సమయంలో నీకు ఏదైతే అంటే నీవు ప్రాణ సమానంగా ప్రేమించినటువంటి నీ బంధం కావచ్చు, లేదంటే ఒక మంచి సమయం రాబోతుందని అర్థం చేసుకో. నీకు మంచి శుభవార్త రాబోతుందని, కష్టకాలం నుండి నీకు విముక్తి లభిస్తుందని ఇప్పటికైనా తెలుసుకో. చూడు తల్లి, చాలా రోజుల నుంచి అడిగి నన్ను విసిగి చెంది, బాబా నీకు నా మీద కాస్త అయినా దయ కలగడం లేదా, నేను ఎంత బాధపడుతూ ఉన్నానో చూస్తూ కూడా ఎందుకు నా సమస్యకు పరిష్కారం ఇవ్వడం లేదు అని ప్రతిరోజు నువ్వు నన్ను అడుగుతున్నావు కదూ. ఈరోజు నేను నీకు ఒక మంచి సమయాన్ని అలాగే మంచి శుభవార్తను వినేటటువంటి అవకాశాన్ని ఇవ్వబోతున్నానమ్మా. మరి ఈ అవకాశాన్ని నీవు కూడా అందిపుచ్చుకుని నా మాటను కొట్టి పారవేయకుండా నేను చెప్పే మాటను ఆలకించు తల్లి. నీ సమస్య ఏమిటో, ఆ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గం ఏమిటో ఈ బాబాకు తెలియనిదా? నాకు అన్నీ తెలుసమ్మా. కానీ నీకు మంచి సమయం రావాలిగా. నీవు ఎదురు చూసేటటువంటి శుభవార్త చెవులారా నీవు విని ఆనందించాలని, నీవు ఆనందిస్తూ ఉంటే చూస్తూ పొంగిపోయేది నేనే. నాకు మాత్రం ఎప్పుడు నీ సంతోషమే కావాలి. అలా ప్రతి మాట కూడా నువ్వు నాతో ఎప్పుడు పంచుకుంటూ ఉంటావు, ప్రతి కష్టాన్ని నాతోనే చెప్పుకుంటూ ఉంటావు. అలాంటి నా బిడ్డను, నా బిడ్డ చేతిని నేను ఎలా వదిలేస్తాను? నీకు సంతోషంగా ఉండాలనే కదా ఈ బాబా ఆలోచన అంతా కూడా. చూడు తల్లి, నిన్ను ఎవరైనా సరే కానీ విడిచిపెడతారేమో, ఈ ప్రపంచంలో నిన్ను మోసం చేస్తారేమో. నువ్వు నమ్ముకున్నటువంటి ఈ సాయినాథుని మాత్రం నిన్ను ఎప్పుడు అపనమ్మకం కానీ అధైర్యంగా కానీ ఉంచనమ్మా. మధ్యలోనే నీ చేతిని విడిచిపెట్టను తల్లి, ఎప్పటికీ అలా చేయను తల్లి. ఎందుకంటే ఒక్కసారి నా నామాన్ని, నా పాదములను పట్టుకున్న నీవు, నీ ప్రయాణం, నీ జీవితంలో నువ్వు తిరిగి పొందేటటువంటి ఆనందాన్ని, మనసులో ఉన్నటువంటి సంకోచాలని, నీకు ఇప్పటి వరకు పొందలేనటువంటి ఆనందాన్ని ఏదైతే ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం నీ సాయికి మాత్రమే ఉంది. ఒక్కసారి బాబా అని పిలిచావు, ఆ బంధం మనకు గొప్ప బంధంలా మిగిలిపోతుందే కానీ నన్ను ఎప్పటికీ మధ్యలో నువ్వు కానీ మన ఇద్దరం ఎప్పుడు కూడా ఒకరిని వదిలికొరు ఉండలేం. బాబా నన్ను, నా కష్టాలను అసలు చూస్తున్నావా? నాకెందుకు ఇలా జరుగుతుంది, తరువాత సమస్య ఎందుకు ఇలా వెంటాడుతుంది నన్ను అని నీకు అనిపించడం సర్వసాధారణమే. నీకే కాదమ్మా, ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి అనుమానం రావడంలో విశేషమేం లేదు. అలాగే నాపై కోపపడడం కూడా, నా బిడ్డల మనసు నాకు బాగా తెలుసు. ఎలా కరిగిపోతుందో, నా బిడ్డలు ఏ విధంగా స్పందిస్తారో నాకు తెలుసు, ఏ విధంగా నడయాడతారో కూడా తెలుసు. నీ బాబాకు నీకు చెప్పవలసిన అవసరం లేదు తల్లి. నీ బాబా అసమర్థుడని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు. కొన్ని క్షణాలు నీకు తెలియవమ్మా, ఆ క్షణాలు నీకు అర్థం కూడా కావు. కొన్ని రోజులు మీకు అసలు ఏమి తెలియనటువంటి, అర్థం కానటువంటి పరిస్థితుల్లో మీరు ఉంటూ ఉంటారు. అలాంటప్పుడు మీకు కేవలం ఆ సమస్య, ఆ కోరిక తీరడం లేదని మాత్రమే తెలుస్తుంది. ఆ తరువాత ఎదురయ్యేటటువంటి కష్ట నష్టాల గురించి మీకేమీ తెలియదు. అందుకనే అలా తెలియక ముందు రోజుల్లో ఏం జరుగుతుంది అనేది
మీరు చాలా అగాధంలో పడిపోయి భగవంతుణ్ణి దూషిస్తూ ఉంటారు. నిజానికి కావాలని ఎప్పుడు కూడా మీరు అలా ప్రవర్తించరు, కానీ మీకు ఉన్నటువంటి కష్టమే మిమ్మల్ని అలా దూషించే విధంగా నెట్టివేస్తుంది. నా మీద నువ్వు నాకు ఈ మాటలు అన్నావు, నాకు బాధ లేదు. నీకు మాత్రమే నీ బాబాని దూషించటం నువ్వు ఆ హక్కు, ఆ చనువు నీకు ఉంది బిడ్డ. నువ్వు అలా ప్రవర్తించినందుకు నాకేమీ బాధగా లేదులే, కానీ నేను నిన్ను అర్థం చేసుకోకుండా ఎలా విడిచిపెడతాను అని అనుకుంటున్నావు చెప్పు. చూడు తల్లి, నిన్ను కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్నానమ్మా. కనుకనే ఇప్పుడు కూడా నువ్వు ఎన్ని సమస్యలు కష్టాలు ఎదురైనా కూడా ఆ సమస్యల వల్ల నువ్వు ఎంతగా నలిగిపోతున్నావో అయినా కూడా చిన్నపాటి ధైర్యాన్ని కలిగించే విధంగా నా సాయినాథుడు ఉన్నాడు అని నీకు నమ్మకం కలుగుతుంది అంటే అది నేను ఇచ్చిన ధైర్యమే బిడ్డ. నీకు ఎంత కష్టం ఉన్నా కూడా ఒక్కొక్కసారి నన్ను తిట్టుకుంటున్నావు. ఎప్పటికైనా నీ మనస్సాక్షిగా బాబా నాకు ఏదో ఒక సహాయాన్ని ఎప్పటికైనా అందిస్తాను అనే ధైర్యాన్ని కలిగి ఉంటున్నావా లేదా? నీకు ధైర్యాన్ని అందించినందుకు నిజంగా నాకు ఎంతో ఆనందంగా ఉండమ్మా. నన్ను కూడా నువ్వు అర్థం చేసుకోవాలిగా. నీకు దూరమైనటువంటి బంధం, అది ప్రేమ బంధం కావచ్చు, నీకు ఖచ్చితంగా అది నీ దగ్గరకు వచ్చేలాగా చేస్తానమ్మా. ఆ బంధం నీకు దూరమైందని నువ్వు భావిస్తున్నావు, కానీ చాలా ఎక్కువగా బాధపడుతూ ఆ బంధం కోసం పరితపిస్తూ ఉన్నావు. ఆ బంధం నీకోసం తప్పకుండా వెతుక్కుంటూ రాబోతుంది తల్లి. నీ ప్రేమను అర్థం చేసుకుని నీకోసం తనంతట తానుగా స్వయాన వారి తప్పును తెలుసుకుని నీ దగ్గరికి రాబోతున్నారమ్మా. కనుక నువ్వు ముందుగా ఇంతకుముందు రోజుల్లో జరిగిపోయినటువంటి విషయాలు ఏది కూడా మరలా వచ్చిన తరువాత ప్రస్తావించవద్దు. అర్థం చేసుకుని ముందుకు జరిగిపోవాలి, కానీ లోటుపాట్లను ఒక్కసారిగా చక్కగా ప్రస్తావించుకుని మీ దగ్గర మీ మధ్య ఎప్పుడూ కూడా అటువంటి మనస్పర్ధలు రాకుండా చక్కగా అర్థం చేసుకునే విధంగా ప్రేమగా ఒకరికొకరు గౌరవంగా నలుగురు చూసే విధంగా మెచ్చుకునే విధంగా ఉండాలి. మీరు ఇంకా అదే ప్రవర్తన కంటిన్యూ చేయవద్దు. ముందు మీ భవిష్యత్తు ఏ విధంగా ఆధారపడి ఉందో ఒక్కసారి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి కూర్చుని. దేని గురించి అయినా ఎక్కువగా ఆలోచించవద్దు. ప్రతికూలమైన ఆలోచనలు అసలు మీ మనసులోకి రానివ్వద్దు. మీ మనసు నిన్ను దూరం చేసుకున్న తర్వాత తన తప్పు ఏంటో తను తెలుసుకుని తనుగా నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు మరలా చిన్న చూపు చూడకుండా నువ్వు ఏదైతే సమస్య ఏదైనా సరే కానీ లేదంటే ఏదైనా కూడా మీరిద్దరు కూర్చుని దాన్ని పరిష్కరించుకునే వెసులుబాటు చేసుకోండి. మీకు మీరే సమస్యను పరిష్కరించుకోండి. మూడవ మనిషి మీ మధ్య అనవసరం. నీ సాయినాథుడు నీకు సమస్య ఏదైనా సరే, నీ కోరిక ఏది అయినా సరే, ఈ బాబా ఎప్పటికైనా సరే నీకు మంచి మార్గాన్ని, మంచి నడవడికను, అలాగే నీకోసం ఒక మంచి గమ్యాన్ని ఏర్పరిచి సిద్ధంగా ఉంచుతానని మాత్రం ఎప్పటికీ నువ్వు మర్చిపోవద్దు. సంతోషంగా ఆనందంగా కాలాన్ని గడపండి. ఇద్దరు కలిసి మంచి నిర్ణయాలు తీసుకుని ఈ విధంగా మమ్మల్ని బాబా అనుగ్రహిస్తున్నారు అని మీరు సంతోషంగా ఉండండి. మీరు సంతోషంగా ఉండడం కంటే ఈ బాబా కోరుకున్నది ఏమున్నది? మీరు ఎప్పుడూ కూడా నవ్వుతూ సంతోషంగా హాయిగా మీ జీవితాన్ని గడుపుతూ ఉంటే నీ సాయి కంటే ఇంకెవరు ఇంతకంటే సంతోషించేవారు మరొకరు ఉండరు. బిడ్డా, నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను తల్లి అని సాయినాథుడు అత్యద్భుతమైన సందేశాన్ని మన కోసం అందించుతున్నారు కదా ఫ్రెండ్స్. మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది కదూ? నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే మరో చక్కని సాయినాథుని సందేశంతో కలుసుకుంటాను. అందరికీ నమస్కారం అండి. ఓం సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.